దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తు యేసునందు సోదరి సోదరులారా, చేరవచ్చిన మీకందరికీ ప్రభు పేరట వందనములు తెలియజేస్తూ ఉన్నాను. యోబు గ్రంథము 31వ అధ్యాయము ఈ దినమందు ధ్యానము చేసుకుందాం. మొదటి వచనాన్ని నేను చదువుతున్నాను. నేను నా కనులతో నిబంధన చేసుకొంటిని, కన్యకను నేనెలాగూ చూచుదును. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటున్నాం. దేవా, ఈ దినము నీ సన్నిధి మాకు ఇచ్చారు. వచ్చిన వారిని దీవించు, నాయన ఆశీర్వదించండి. వాక్యం చదువుకున్నాం, వాటిని దీవించుతని ఆశీర్వదించండి. ప్రభువా, మీరే మాతో మాట్లాడండి. నీ వాక్యము మా ఆత్మీయ జీవితానికి అన్వయించుకొని పరిశుద్ధంగా పవిత్రంగా జీవించినట్లుగా కృప దయచేయమని యేసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. 31వ అధ్యాయంలో మనము 3 అంశాలు వినగలుగుతాం. జాగ్రత్తగా మీరు ఈ 31వ అధ్యాయము 3 అంశాలను శ్రద్ధగా వినాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. 1వదిగా, నేను నా కనులతో నిబంధన చేసుకొంటిని అని అన్నాడు. 2వదిగా, కన్యకను నేనెలాగూ చూచుదును అని అన్నాడు. 3వదిగా, నా పనివాడైనను పనికత్తి అయినను నాతో వాద్యమాడగా. ఈ 3 అంశాల గురించి మనము ధ్యానము చేద్దాం. జాగ్రత్తగా ఆలకించుదాం. మొదటిగా, నేను నా కనులతో నిబంధన చేసుకొంటిని అని అంటూ ఉన్నాడు. ఈ భాగంలో యోబు తన స్థిరమైన ఆత్మీయ నిజాయితీని, దేవునికి ఆయన మార్గాలకు తాను కట్టుబడి ఉంటానని, ఇతరుల పట్ల తన మంచితనాన్ని పునరావరణలోకి తీసుకొస్తాను అనేట్టుగా తాను మాట్లాడినట్టుగా మనం చూస్తాం. ఇందులో 2 విషయాలు. ఒకటి, దేవుని విమోచన కార్యం గురించి యోబు చేసిన ప్రకటన జీవితంలోని ప్రతి అంశాన్ని సృష్టిస్తుంది. లైంగికపరమైన పాపములు, కామాతురత, అపవిత్రత, ఆలోచనలు, అబద్ధాలు, లాభం కోసం మోసగించడం, దాంపత్య ద్రోహం, వట్టి రహస్య పాపాల విషయంలో తన నిర్దోషత్వం గురించి యోబు మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. 1 నుంచి 4 వచనం వరకు, 5 నుండి 8వ వచనం వరకు, 9 నుండి 12వ వచనం వరకు తాను మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా ఇందులో మనకు కనిపిస్తాయి. మొదటి 4 వచనాల్లో మనం చూడగా ఆయన పలికిన మాటని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. పరముననున్న దేవుని ఆజ్ఞ ఏమగును అన్నాడు. అలాగూ చేసిన ఎడల అంటే మొదటి వచనంలో మనం చూసినాం కదా, నేను నా కనులతో నిబంధన చేసుకొంటిని, కన్యకను నేను ఎలాగూ చూతును అనే దాన్ని బట్టి, ఒకవేళ దేశంలో మన మధ్యలో చాలామంది స్త్రీలు కన్యకలు కనిపిస్తూ ఉంటారు, అందంగా కనిపిస్తూ ఉంటారు. కొందరు అందహీనంగా కనిపిస్తారు, అవునా? అయితే అలాంటి వారిని మనము ఒకవేళ చూడొచ్చునేమో కానీ చూసి ఆశించకూడదు అనేది యోబు మాట్లాడుతూ ఉన్నాడు. అలాగూ చేసిన ఎడల పరముననున్న దేవుని ఆజ్ఞ ఏమగును అని జ్ఞాపకం చేశాడు. మరి ఏమగును అని జ్ఞాపకం చేశాడు కదా.
తర్వాత ఉన్నత స్థలమునున్న సర్వశక్తిని స్వాస్థ్యమేగును ఏమగును అని జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. అందుకోసమే నా అడుగు జాడలు నేను జాగ్రత్తగా చూసుకుంటాను, నా ప్రవర్తన నేను జాగ్రత్తగా చూసుకుంటాను అని మాట్లాడినట్టుగా ఈ వచనము మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది అనేది గుర్తుంచుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు అన్నాడు ఇట్లా, మత్తయి సువార్త 5:28లో, మత్తయి సువార్త 5వ అధ్యాయము 28వ వచనములో ఇలాగా ప్రభు మాట్లాడుతూ చెప్పిన సంగతి జ్ఞాపకం చేస్తున్నాను. నేను మీతో చెప్పినదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును అని అన్నాడు. ప్రభు చెప్పిన మాట ఇది, అవునా? కాబట్టి జాగ్రత్త అనేది దేవుని వాక్యమైన బైబిల్ మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది. తర్వాత అబద్ధాలు లాభం కోసమై మోసగించడం. అంటే అబద్ధాలు ఒక వ్యక్తిని మోసము చేస్తాయని అర్థమవుతుంది, అవునా? అబద్ధం ఎందుకు ఆడతాం అంటే ఒకరిని మోసం చేయడానికి అబద్ధం ఆడతాం. అబద్ధం ఎందుకు ఆడతాం అంటే మనము దాచిపెట్టుకునేది తెలియకుండా ఉండడానికి మనం అబద్ధము ఆడతాం. చేయలేదంటాం, అవునా? చేయకపోయినా చేసిన అంటాం. అది అబద్ధము అనే మాట మనకు కనిపిస్తుంది. ఇవి మనకు 5 నుండి 8 వరకు మనం చూస్తాం. అలా చేయకూడదు మీరు అని ఆయన అన్నాడు. తర్వాత దాంపత్య ద్రోహం 9 నుంచి మనకు కనిపిస్తుంది. ఏమిటంటే పరస్త్రీని మోహించిన ఎడల అన్నాడు. పరస్త్రీని మోహించిన ఎడల, నీ భార్య కాకుండా ఇతర స్త్రీలను మోహించిన ఎడల అది పాపం. అలా నువ్వు చేయకూడదు, అలా నేను చేయలేదు, అలా నేను చెయ్యను అని ఆయన చెప్పిన మాట ఇందులో మనకు కనిపిస్తూ ఉంది, అవునా? ఇవన్నీ కూడా మీరు చదువుకోండి, మీకు అర్థమవుతాయి అని నేను జ్ఞాపకము చేస్తూ ఉన్నాను. జాగ్రత్తగా ఈ విషయాలన్నీ కూడా మనం అర్థం చేసుకుంటాం. తర్వాత మనం చూస్తే కనుక 13 నుంచి 15 వరకు మనం చూస్తే కనుక రాయబడిన మాట, రహస్య పాపాల విషయంలో తన నిర్దోషత్వం గురించి యోబు మాట్లాడాడు. తన పనివారి విషయంలో తాను న్యాయంగా ప్రవర్తించానని ప్రకటిస్తూ ఉన్నాడు. తన పనివారి విషయంలో నేను ప్రవర్తించినాను, నేను అన్యాయంగా ప్రవర్తించలేదు అని అతను జ్ఞాపకం చేసినట్టుగా ఈ వచనం మనకు గుర్తు చేస్తూ ఉంది. తర్వాత 16 నుంచి 23 చదివితే కనుక, పేదవారిని, అవసరాలలో ఉన్నవారిని పట్టించుకున్నాను అని అన్నాడు. పేదవారిని, అవసరాలు ఉన్న వారిని నేను పట్టించుకున్నాను, నేను వారికి ఏమీ అన్యాయం చేయలేదు, పేదవారిని దగ్గరకు తీసినాను, అవునా అని తాను జ్ఞాపకం చేస్తూ వచ్చినట్టుగా మనము చూడగలుగుతున్నాం. అవసరాల్లో ఉన్నవారిని నేను పట్టించుకున్నాను, వారికి అవసరత తీర్చినాను అని ఈ వచనాల్లో మనకు దేవుని వాక్యం కనిపిస్తూ ఉంది. ఇంకా 24, 25 వచనాల్లో మనం చూస్తే కనుక కనిపించినటువంటి మాట దురాశ అనేది మనకు కనిపిస్తుంది. దురాశ దుఃఖమునకు చేటు, కానీ నేను దురాశపరుణ్ణి కాదు అని చెప్పినాడు. నేను దురాశపరుణ్ణి కాదు అని అతడు చెప్పినట్టుగా మనం చూస్తాం. నిజమే, దురాశ దుఃఖానికి చేటు. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపం పరిపక్వమై మరణము కనును అని యాకోబు పత్రికలో మనకు వ్రాయబడి ఉంది. కాబట్టి అలాంటి వాణ్ణి కాదు నేను అని అన్నాడు. తర్వాత 26 నుంచి 28 వరకు విగ్రహారాధన అనేది మనకు కనిపిస్తుంది. చాలామంది ఉదయం లేవగానే మరి సూర్యునికి నమస్కారం చేసే వాళ్ళు ఉన్నారు, సృష్టిని పూజించే వాళ్ళు ఉన్నారు, మరి సృష్టిలో దేవుళ్ళుగా తామే చేసుకొని వాటిని ఆరాధించి పూజించే వారు ఉన్నారు. నేను అలాగూ చేయలేదు అని గట్టిగా యోబు చెప్పినట్టుగా ఇందులో మనము చూడగలుగుతాం. ఇక 29 నుంచి 32 వరకు పగ మనకు కనిపిస్తుంది. అంటే
నేను పగవాన్ని కాదు, ఎవరికి నేను పగవాన్ని కాదు, నాకెవరు పగవారు కాదు అన్నట్టుగా మాట్లాడినాడు. ఈ లోకంలో చాలామంది కదా పగను పెంచుకునే వాళ్ళు ఉన్నారు, ద్వేషం పెంచుకునే వాళ్ళు ఉన్నారు, అసూయ పెంచుకునే వాళ్ళు ఉన్నారు. అవునా? అలాంటి వాడిని నేను కాదు అని జ్ఞాపకం చేశాడు. ఎవరి మీద నాకు పగలేదు, ఎవరి మీద నాకు పగలేదు అని దానికి గట్టిగా మనకు చెప్పినట్టుగా ఈ 2 వచనాలు మనకు గుర్తు చేస్తాయి. తర్వాత 33 నుంచి 34 వరకు మనకు కనిపించే మాటలు ఏంటంటే వేషధారణ కనిపిస్తుంది. కాబట్టి వేషధారణల నుండి తాను దూరంగా ఉన్నానని చెప్తూ ఉన్నాడు. వేషధారణ, వేషలైన పరలోకం పోతారేమో కానీ వేషధారులు పరలోకము పోరని వాక్యం చెప్తుంది మనకు. నేను అలాంటి వాణ్ణి కాదు అన్నాడు. నేను అలాంటి వాణ్ణి కాదు అని జ్ఞాపకం చేశాడంటగా దేవుని వాక్యం మనకు చెబుతూ ఉంది. ఇక రెండవది ఆలోచన చేస్తే ఇక్కడ వివరించిన జీవిత విధానం, నైతిక నడవడిక, హృదయములో పవిత్రత ప్రతి విశ్వాసికి ఒక దివ్యమైన ఆదర్శంగా ఉండాలని జ్ఞాపకం చేసినట్టుగా మనం చూస్తాం. నూతన నిబంధనకు పూర్వం యోబు జీవించిన దైవిక జీవితాన్ని క్రీస్తునందు విశ్వాసం ఉంచిన ప్రతి విశ్వాసి సమృద్ధిగా అనుభవించవచ్చు అని చెప్పినాడు. ఆయన మరణ పునరుద్ధానాలలోని రక్షించే శక్తి ద్వారా జీవించవచ్చునని జ్ఞాపకం చేస్తూ వచ్చినట్టుగా దేవుని వాక్యం చెబుతూ ఉంది. రోమపత్రిక 8:1 క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. మనం క్రీస్తు యేసునందున్నాం కాబట్టి దేవుడు మనకు శిక్షను తప్పించి శిక్ష విధించలేదు అనేది ఈ రోమపత్రిక 8:1 మనము చూడగలుగుతూ ఉన్నాం. రోమపత్రిక 8వ అధ్యాయము 17వ వచనం చూడగా ఈ వచనంలో మరొక మాట కనిపిస్తుంది. మనం పిల్లలమైతే వారసులం, అనగా దేవుని వారసులం, క్రీస్తు కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తుతో కూడా వారసులము అని రాయబడింది. ఆయన మనకు తండ్రి, మనం ఆయన కుమారులం, మనము ఆయనకు వారసులము అని దేవుని వాక్యంలో చెప్తుంది. మనము శ్రమ పొందిన ఎడల మనం వారసులము అని లేఖనం తేటగా గుర్తు చేస్తూ ఉంది అన్నమాట కనిపిస్తుంది. కాబట్టి పౌలు జ్ఞాపకం చేశాడు, తాను శ్రమ పొందాడు, క్రీస్తు శ్రమ పొందినాడు, పౌలు శ్రమ పొందాడు, మనము కూడా శ్రమ పొందాలి, అప్పుడు మనం వారసులమవుతామనే మాట తాను జ్ఞాపకం చేశాడు. గలతీ పత్రిక 2:20 ఇలాగా పౌలు అంటాడు. 2:20 ఇలాగ పౌలు అంటాడు, నేను క్రీస్తు కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన నేను జీవిస్తూ ఉన్నాను. ఒక విశ్వాసి దేవుని వలన లేదా దేవునిలో జీవిస్తాడు అనే మాట ఉంది. అవునా? వాక్యం చెప్తున్నమాట, దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవిస్తాడు. నువ్వు విశ్వాసం అయితే నువ్వు జీవిస్తావు, నువ్వు అవిశ్వాసం అయితే నువ్వు జీవించలేవు అనే సంగతి బైబిల్ మనకు తేటగా జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి యోబు అంటాడు, నేను నా కనులతో నిబంధన చేసుకొంటిని అని అన్నాడు. నిబంధన చేసుకున్నాడు కాబట్టి మనము కూడా మన కన్నులతో నిబంధన చేసుకునేవారుగా ఉండాలి. కళ్ళు ఇచ్చాడు దేవుడు, వాస్తవమే. అయితే ఏది చూడాలనో ఏది చూడకూడదో వాక్యం చెబుతుంది. ఆ విధంగా మనము కూడా మరి కన్యకలను మనం చూడకుండా మనము నిబంధన చేసుకునే వారికి ఉండాలని వాక్యం చెబుతుంది. ఆ విధంగా ఉండడానికి ప్రభువు మనకు సహాయం చేయునుగాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, మీకు స్తోత్రం. మీరు అందించిన లేఖన సత్యం దీవించండి, ఆశీర్వదించండి. ఎంతమంది వినగలిగారో వారి జీవితంలో కార్యం జరిగించమని ఈ వాక్య భాగం నాకు కూడా వర్తిస్తున్న సంగతి జ్ఞాపకం చేసుకుంటూ పరిశుద్ధంగా పవిత్రంగా జీవించే భాగ్యం దయచేయమని యేసయ్య నామంలో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మీకు తోడై ఉండునుగాక. మంచిది. అందరికీ వందనాలు.